ఒకసారి అయితే మన బెండ చెట్లు చూడండి. ఎన్ని కాయలు వస్తున్నాయో అసలు. ఉన్నాయి 4, 5 చెట్లే కానీ కోసినప్పుడల్లా ముప్పావు కిలో, అర కిలోకైతే తగ్గట్లేదు. ఇంకా అన్ని చెట్లు రావట్లేదు. కొన్ని చెట్లు నీడొచ్చేసింది. తీగలు మొత్తం అల్లుకొని బాగా నీడొచ్చేసి ఎక్కువ రావట్లేదులే కానీ, ఇక్కడ ఒక 3 చెట్లు, అటు సైడ్ ఒక 2 చెట్లు ఉన్నాయి కదా! వాటికి వీటికి మాత్రం ఫుల్లుగా వచ్చేస్తున్నాయి కాయలు. చూడండి అసలు ఎలా ఉందో. హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్. ఈరోజు వీడియో ఏంటంటే కొంచెం హార్వెస్ట్ ఉందండి. బహుశా ఇదే లాస్ట్ హార్వెస్ట్ అవ్వచ్చు నేను చేసేది. అందుకని చెప్పేసి మొత్తం ఒకసారి చూపిద్దాం, మన గార్డెన్ చూపించి ఏమేమి ఉన్నాయో కూడా కోసేద్దాం. ఇక్కడ చూడండి, నేను ఇంకా ఇప్పుడు కిచెన్ వేస్ట్ కూడా వేయట్లేదండి. వీటికి బలం ఎక్కువైపోయి దోసకాయలు ఎక్కువ వచ్చేస్తున్నాయి, ఆపేయి మమ్మీ అంటుంది. అందుకని చెప్పేసి నేను కిచెన్ వేస్ట్ కింద భూమి మీద వేయకుండా అలా కుండీలలో పెట్టేశాను. కానీ కుందేళ్ళు మాత్రం తెగలాగేస్తున్నాయండి. మనకేమో కోతులు పీక తిన్నాయి, ఇక్కడేమో కుందేళ్ళు. ఆ వంకాయలు అయితే పడ్డట్టు తినేస్తున్నాయి. ఇదిగోండి, తీగ అంతా అట్లా కింద అంతా ఎర్రగా అయిపోయింది. చిక్కుడు తీగ వస్తుంది బాగా. ఇంకా ఏదన్నా బాగా కాస్తాయి. అస్తమానం ఇయే కాయలు అయితే ఎలా మమ్మీ అంటుంది. అందుకని చెప్పేసి కొంచెం కిచెన్ వేస్ట్ అది కూడా వేయటం ఆఫ్ చేసేసాను. బెండకాయలు అయితే ఈరోజు ఒక అరకిలో దాకా అయితే బెండకాయలు వస్తాయి. ఇక దోసకాయలు అయితే చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే అన్నీ కొయ్యను, బాగా పండినయే కోస్తున్నా. కొంచెం పచ్చిగా ఉన్నాయి కోస్తే ఏమవుతుందంటే చేదైపోతున్నాయి. అందుకని చెప్పేసి పూర్తిగా పండాల్సి వస్తుంది బాగా. అసలు మీకు అవసరం లేకపోతే అట్లా చెట్టు ఎండిపోయేదాకా చెట్టుకే వదిలేస్తేనంటే అసలు చాలా రోజులు కూడా ఆగం కాకుండా ఉంటాయని చెప్పారు మా సారు. మీరు తీగొద్దు, పీకేయొద్దు, అలా ఉంచేసేయండి, తీగకే మీకు అవసరమైనప్పుడు కోసుకొని తీగకు వదిలేయండి, తీగ ఎండిపోయేదాకా ఏం కావు కాయలు అన్నారు. ఇక అలాగే ఉంచేస్తారు. అయితే చిన్న చిన్న బుడం దోసకాయలు అంటారు కదా, ఇగోండి తీగకి, ఇవి మాత్రం ఇప్పుడు కోస్తానండి. కోసి తీగ తీసేస్తా. ఇంకా ఇప్పుడు నేను కోసి చూపించాలంటే చాలా లేటు పట్టిద్ది కాబట్టి వీడియో అయిపోయాక మొత్తం అవి కాయలన్నీ కోసేసి ఇక తీగని తీసేస్తా. అవి చాలా రోజులు ఉంచాల్సి వస్తుంది, కొన్ని కొన్ని చేదు అవుతున్నాయి. ఇంకా ఎందుకు వేస్ట్గా అట్లా ఉంచడం అని చెప్పేసి ఆ మూల మొత్తం తీసేస్తా. తీసేసి గనుసుగడ్డలు ఒకటి ఉన్నాయండి, బాగా ఇంత ఎదిగిపోయినాయి మొక్కలు వచ్చేసి గడ్డలకి, అవి నాటేస్తా అక్కడ. బీరతీగ ఒకటి వస్తుంది బాగా. ఇప్పుడు ఆ తీగ తీసేస్తే ఇది కూడా అల్లుకుంటుంది. కాకపోతే మనం పెట్టింది కాదులేండి, అది పక్కన పాప పెట్టింది. అదంతా యువతలకు వచ్చేసింది. యువతలకు వచ్చినాయి వీళ్ళు కోసుకుంటారు, ఏ అయినా సరే. అటు వెళ్ళినవి వాళ్ళు కోసుకుంటారు. మన గార్డెన్లో నుంచి పక్కకి వెళ్ళిన దోసకాయలు కానీ చిక్కుడుకాయలు కానీ వాళ్ళు కోసేసుకుంటారు. అదిగోండి, ఇప్పుడే పిందెలు పడ్డాయి, బీర పిందెలు కూడా. నేను కూడా ఇటు ఒక తీగ పెట్టా కానీ ఆ తీగల్లో అసలు ఎక్కడ పోయింది, అది కనిపించడం కూడా కనిపించట్లేదు. ఇప్పుడే పిందెలు వచ్చేసినాయి బీర తీగలకు కూడా. నేను అదే చెప్తాను, ఇటు వచ్చి పాలినేషన్ చేయండి అమ్మా, చేస్తే బీరకాయలు చాలా వస్తాయని. ఇక్కడ తీగ కూడా చాలా వరకు పాడైంది, మొత్తం తొక్కేసా కదా, బాగా గుబురుగా ఉండి కాలు తవ్వట్లేదని. కాకపోతే టమాటాలు ఎందుకోనండి, ఎండకో ఏమో పూత అయితే నిలవట్లేదు అసలు. అబ్బో, విపరీతమైన ఎండ. అమెరికాలో ఎండ ఉండదు అంటారు కానీ మనకంటే ఎక్కువ ఎండలండి ఇక్కడ. కాకపోతే లోపల ఉంటే తెలవదు కాబట్టి కూల్ అంటారు, అన్ని సెంట్రల్ ఏసీలు ఉంటాయి కదా. కానీ బయటకు వస్తే ఒక అర్ధగంట కూడా నిలబడలేకపోతాను. ఇప్పుడు 8:30 అయింది, ఎండ అసలు నెత్తి మాడిపోతుంది. అందుకని నేను గబగబ కూసేసి ఆ మిగతా పీకేసేయన్నీ సాయంత్రం బాగా 8:30 అయితే కానీ బాగా చల్లగా అయిపోతుంది. అప్పుడు ఇంకా 9:30 అట్లా పొద్దుగూకిద్ది వీళ్ళకి. ఇదిగోండి, ఇక్కడ చూడండి కుందేలు ఎలా తినేసినాయి. అందిన వరకు ఈ వంకాయలు మాత్రం పడ్డట్టు తినేస్తున్నాయి కుందేలు. దోసకాయలు ఎక్కువైపోయినాయి అట్టింది, ఇక తినటం వాటి రుచి మొహం మొత్తినట్టుంది. ఇంక ఇవి మాత్రం తినేస్తున్నాయి మళ్ళీ వంకాయలు. ఇదిగోండి చూడండి, 2 ఎలా తినేసినాయో హోల్స్ పెట్టేసినట్టుగా. కానీ ఒక్క పెస్ట్ ఉండదండి చెట్లకి, మంచిగా అసలు ఎంత శ్రమ లేకోకుండా పండించుకోవచ్చు ఇక్కడైతే. పెస్ట్ కానీ పురుగులు కానీ ఒక్కసారి పచ్చ పురుగు చూసా బెండ చెట్టుకు, అంతే. ఫస్ట్ తీసేసా చేతితోటి ఏం కొట్టకుండానే. పచ్చిమిర్చి వాటికి మాత్రం ఒక్కసారి నీమ్ ఆయిల్ స్ప్రే చేసేగా, అంతే. ఆ కిచెన్ వేస్టే తోటే ఇంత కాయలు కాస్తున్నాయి. మనమైతే కొంచెం పండించాలంటే 2, 3 కాయలు తీయాలంటేనే వాటికి అది చేసి ఇది చేసి ఎరువులేసి మందులు కొట్టి ఎంత శ్రమ పడాలా. ఇక్కడ అస్సలు శ్రమ లేదు. చిక్కుడు చెట్టుకు కూడా, గోడు చిక్కుళ్ళకు కూడా బాగా పూత వచ్చేసింది. ఇదిగోండి, ఇక చూడండి, ఇక అసలు దోసకాయలు ఎక్కడ చూసినా కుప్పలు కుప్పలు అనిపిస్తున్నాయి.
లోపలికి దిగాలంటే కొంచెం ఏమి పట్టుకోవడానికి పైన ఏం లేదుగా, ఎక్కడ డొల్తాం అనిపిస్తుంది. కొంచెం లోతుగా ఉంది కదా అది. ఇవన్నీ అన్నీ కట్ చేసి ఆడబెట్టి బయటికి తీస్తాను. చాలా కాయలు వచ్చినాయి దోసకాయలు అయితే. ఇంకా అసలు తీగ అట్ట వదిలేస్తే తీగ అంతా ఎండిపోయినా కూడా కాయలు ఏం కావట అసలు, దోసకాయలు మాత్రం. ఇంకా మీకు అవసరమైనప్పుడే కోసుకోండి అమ్మా అని చెప్పా. కొంచెం తీగ తీసేస్తా బుడం దోసకాయలు. ఇంకా ఇది అలా వదిలేయండి అంటున్నా. చూస్తా చూస్తా పీకాలనిపించట్లేదండి తీగలు మొత్తం. ఇవ్వండి ఇక్కడ చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. అసలు ఈ బారు మొత్తం దోసకాయలే ఉన్నాయి. కదిలిస్తే టక టక మోగుతుంది. చూడండి ఇది ఎంతలా ఉందో. చాలా బాగా వచ్చినాయి దోసకాయలు అయితే. సొరకాయలు కూడా బాగానే వచ్చినాయి. కొంచెం తగ్గినాయి ఇప్పుడు. మళ్ళీ అంతా తీగ అల్లుతుంది చిగుర్లు. మళ్ళీ చిగుర్లు కొంచెం అల్లి వరకు మళ్ళీ వచ్చేస్తాయి మంచిగానే. ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడే కొంచెం తిరగదీసి అట్లా చేశానండి. ఇక తర్వాత ఏం ముట్టుకోలే నేను. ఇక అప్పటి నుంచి అసలు ఆగకుండా కాస్తానే ఉన్నాయి. అసలు ఎన్ని రోజులు కాస్తాయో ఇంకా మనం చూడకపోవచ్చు. మనకైతే ఇక ఈ వీడియోతోటే లాస్ట్ వీడియో అండి, హార్వెస్ట్ వీడియో అయితే. చూడండి ఎన్ని వచ్చినాయి ఇప్పటికీ. ఇంకా ఉన్నాయి పండులు చూసుకొద్దాం మనం. బాగా పండిపోయిన కాయలు చూసి. ఇక్కడైతే ఒక పారిజాతం చెట్టు వేసానండి. అంతకుముందు చిన్న కుండీలో పెట్టుంది నేను వచ్చినప్పుడు. అయితే చాలా రోజులు కుండీ ఖాళీ లేక అలాగే వదిలేసా. ఇంక ఇప్పుడు ఒక కుండీ ఖాళీ అయితే తీసి దాంట్లో వేసేసాక మంచిగా ఎదుగుతుంది. ఇంకా ఇక్కడైతే 2 సొరకాయలు అయితే రెడీ అయినాయి. సైడ్ వెళ్ళిపోవటాను అది కోస్తే కానీ ఇది ఒకటి ఉంది ఇప్పుడు. కాయలన్నీ ఎక్కువ అయితే తీగలు మొత్తం సైడ్కి వెళ్ళిపోవటాను అటే పడ్డాయి కాయలు. వేసుకుంటారు ఎవరో ఒకళ్ళు. ఇదిగోండి చిక్కుడు తీగ అయితే ఇప్పుడే వెళ్తుంది. ఈ సొరతీగ కొంచెం ఎర్రగా అయిపోయినాయి కదా, ఆకులన్నీ తీసేస్తే చిక్కుడుకాయలు మాత్రం ఇక మస్తుగా వస్తాయండి. ఇక నుంచి బాగా తీగ అల్లుకుపోయింది ఇప్పుడే. ఇప్పుడైతే ఇక్కడ 2 సొరకాయలు ఉన్నాయి. ఈ 2 సొరకాయలు కోసేద్దాం. ఇవ్వండి కోసాను. ఎందుకంటే ఒక చేతితో కోస్తే కింద పడి పగిలిపోతుందని కోసి చూపించా. ఇవ్వండి దోసకాయలు అయితే ఇన్ని వచ్చినాయి, ఇంకా ఉన్నాయి. చూద్దాం ఇంకా ఎన్ని ఉన్నాయో. ఇక్కడైతే గోంగూర అయితే ఉంది కానీ ఇప్పుడు కొయ్యట్లేదండి, ముదరలేదు బాగా. ఈసారి కోద్దాం. అంటే నేను కొయ్యకపోవచ్చు, పాప వాళ్ళు కోస్తారు. ఇక్కడైతే ఇదిగోండి మెంతికూర ఒకటి వేసాను. ఇక్కడైతే కర్బూజా, మరి పుచ్చతీగ కూడా ఉంది. దోస తీగ అంతా కలిసే ఉంది. ఇదైతే ఎదుగుతుంది ఇంకా బాగా. మళ్ళీ అదంతా అయిపోయేటప్పటికి ఇది స్టార్ట్ అయ్యేలాగుంది. ఇదేంటి మమ్మీ మళ్ళీ ఇటు కూడా నిండిపోతుందిగా అంటుంది. ఏం కాదులేమ్మా ఎండాకాలమే కదే ఉంటుందిలే అంటన్నా. చూద్దాం ఉంచుతారో మరి పీకేస్తారో. నాకైతే అస్సలు పీకాలనిపించట్లేదండి తీగలేది కూడా. వీళ్ళేం ఉపయోగం లేని కాడికి అన్నీ ఎందుకు మమ్మీ అంటది. తీసుకునేవాళ్ళు ఎవరు లేరా ఇక్కడ? ఇస్తే బాగుంటుంది కానీ తీసుకుపోయేవాళ్ళు లేరు అసలు. అందరికీ ఉన్నాయి ఆల్మోస్ట్. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది. ఇవన్నీ పప్పు దోసకాయలు. ఇదిగోండి ఇటు సైడ్ వస్తే ఇక్కడ కొన్ని ఉన్నాయి దోసకాయలు. ఈ తీగంతా కొంచెం తొక్కేసేసరికి కొంచెం ఆగమైనట్టు ఉంది. మొత్తం బయటికి వెళ్ళిపోయిందిలేండి ఇంకా. ఇక్కడైతే ఇంకా బెండకాయలు ఉన్నాయి, వంకాయలు ఉన్నాయి. వంకాయలు మాత్రం కుందేలు ఉన్నట్లేదు అసలు. చూడండి తీగ ఎంత తీసేస్తున్నా కూడా అంత గ్రీనరీ మాత్రం తగ్గట్లేదు. ఇవ్వండి బెండకాయలు ఉన్నాయి. బెండకాయలు ముట్టుకుంటేనే బాగా దొరదలు వచ్చేసినట్టు అవుతుంది. కాకపోతే మెల్లగా కొయ్యాలి పట్టుకొని. మా పాప అయితే అసలే కొయ్యట్లే. ముట్టుకుంటే అమ్మో దురద పుడుతుంది మమ్మీ, బాగా దురద వస్తుందని. నిజమేనండి, అసలు బాగా దురద వచ్చేస్తుంది. 4-5 రోజులు అలా వెళ్ళిపోవట్లే దురద. అందుకని పట్టుకొని చిన్నగా టచ్ అవ్వకుండా ఆకులకి కోద్దాం. ఇవ్వండి ఇవైతే వచ్చినాయి బెండకాయలు. మొత్తం కోసేసాను. ఇంకా రేపే వచ్చేస్తాయి మళ్ళా. అన్ని కాయలు ఉన్నాయి.
రోజు ఇడ్స్ రోజే మధ్యలో ఒక్కరోజు గ్యాప్ తోటే అరకిలో అరకిలో అన్నీ వస్తున్నాయి. ఇక్కడ రావట్లేదండి ఎక్కువ, ఎందుకంటే నీడొచ్చేస్తుంది కదా, పైన సొరతీగుంటానా నీడొచ్చేసి ఆడ ఎక్కువ రావట్లేదు. ఇదిగోండి ఈరోజైతే ఇన్ని కూరగాయలు అయితే వచ్చినాయి మనకి. ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.